కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినాలన్నింటిలో మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద కాచి కాపాడి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొడిగించి మాకు ఇచ్చినటువంటి నాయనా ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మరొకసారి వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ ప్రభువా, ఈ స్థలంలో మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యత ఎన్నిక లేని నాకును మా అందరికీ మీరు దయచేసినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఎందు నిమిత్తమే చేరి ఉన్నామో సమస్తము ఎరిగినటువంటి దేవుడు నీ కుమారుడు దాసు విషయమై నాయన మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి నాయన నీ కుమారుడు ఈ లోకంలో నాయన మేమందరం కూడా రక్షించబడాలి, మారు మనసు బాప్తిస్మ అనుభవం కావాలి, రక్షించబడినటువంటి వారు పరలోక పట్టణానికి వారసులు అవుతారని నువ్వు ఒక మాదిరిని పూర్వము అయ్యా నువ్వు వచ్చి మాకు చూపించిన రీతిని బట్టి నీకు స్తోత్రం. అదే రీతిలో ప్రభువా నీ దాసుడు కూడా నీటి మూలంగా రక్షించబడాలని ఒక విశ్వాసం, ఒక తీర్మానం కలిగి ఈ మధ్యాహ్నం వేళ చేరి కూడినటువంటి నీ కుమారుడిని బట్టి వందనాలు అయ్యా. ఈ సమయంలో ప్రభువా నీ దాసుడు నీటి ద్వారా రక్షించబడుతుండగా నీటి ద్వారా రక్షించబడి అయ్యా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవించడానికి నీ దాసుడికి ఇచ్చినటువంటి ఒక తీర్మానాన్ని బట్టి స్తోత్రం చేయండి. ఈ సమయంలో చేరికూడి ఉన్న మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ సమయంలో అయ్యా బాప్తిస్మ పోతున్న బిడ్డలను కూడా బలపరచండి అయ్యా, మీ ఆత్మతో నింపండి, ప్రతి విధమైన కీడు శోధన నుండి విడిపించండి. ఆయన నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. చేరికూడి ఉన్న మమ్మల్ని అందరినీ దీవించమని, ఈ కార్యం అంతటిని కూడా ఘనముగా మీరే జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యం అసలు మనం బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి, బ్యాప్టిజం ఎందుకు పొందాలని దేవుని వాక్యం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం పొందుతారు. అపోస్తలైనటువంటి పేతురు గారు మరి ఈ మాట చెప్పాడు. అపోస్తల కార్యం 3:38 పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొంది బ్యాప్టిజములు పొందాలి. అంటే మన పాపాలు క్షమించబడాలి అంటే ఖచ్చితంగా బ్యాప్టిజం పొందాలి. మరి బ్యాప్టిజం పొందిన తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడదంటే బ్యాప్టిజము ఒక్కొక్కసారి అనుకోకుండా రెప్పపాటులో సిద్ధపాటు అన్నట్లుగా మరి ఫిలిప్పు కూడా అలాగే బాప్టిజం ఇస్తాడు నపుంసకుడికి. వాళ్ళు రథంలో వెళుతున్నప్పుడు ఇట్లా పక్కన నీళ్లు కనబడితే ఆ నీళ్ళల్లో నాకు బ్యాప్టిజం ఇవ్వమని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఫిలిప్పు వెంటనే తీసుకువెళ్ళి బాప్టిజం ఇస్తాడు. అక్కడ ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఫిలిప్పు, నపుంసకుడు, వాళ్ళిద్దరే ముగ్గురే ఉన్నారు అక్కడ, రక్షణ పొందారు. అయితే పౌలు గారు కూడా బ్యాప్టిజం తీసుకోకముందు ఆయనకు పశ్చాత్తాపం లేదు, పాపక్షమాపణ లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడ్డదంటే అపోస్తల కార్యం 22:16 బాప్తిస్మ పొంది నీ పాపములను కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. బాప్తిజం పొంది నీ పాపములు కడుక్కోమని అననీయ తోటి దేవుడు చెప్తాడు. సౌలు కాడికి వెళ్ళి ఆయనకి కళ్ళు పోయినవి, ఆయన కోసం నువ్వు ప్రార్థన చేయమంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అననీయ పౌలు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఈ మాట అంటాడు. అపోస్తల కార్యం 22:16 నీవు బాప్తిస్మ పొంది నీ పాపములను కడుక్కోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన సహోదరుడు మేము కొన్ని నెలల నుంచి 2-3 నెలల నుంచి చాలా ఆరోగ్యపరంగా బాధపడుతున్నప్పుడు కూర్చొని చెప్తున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడు. అలాగే మొన్న ఒక వారం కిందటి నుంచి ఇంకా బాగా ఇబ్బంది ఉంది. ఒక నెల నుంచి అయితే అసలు నిద్ర లేదు, చాలా బాధపడుతున్నాడు. అక్కడ మాకేందో ఇంటికాడ ఉందో మాకు తెలుసు కదా, అందుకని చెప్పేసి మొన్న 4 రోజుల కిందట అయ్యా ఇది పరిస్థితి, నువ్వు దేవునికి నువ్వు సిద్ధపడితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు అని చెప్పినప్పుడు సహోదరుడు నమ్మి బ్యాప్టిజం తీసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే మార్కు శుభవార్త 16:16 నమ్మి బ్యాప్టిజం పొందిన వాళ్ళు రక్షింపబడతారు అని దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడి ఉంది. అందుకనే ప్రభు అంటున్నాడు, నికోదేముతో కూడా ప్రభు అన్నాడు కదా, ఒకడు మారు మనస్సు పొంది బాప్తిజం నీటి ద్వారా రక్షించబడాలి, నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తేనే దేవుని రాజ్యంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు అని చెప్పేసి నికోదేముతో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి యోహాను సువార్త 3:3-5
మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యంలో ఉన్న లేఖనాలు ఆధారంగా తన సిద్ధపాటును బట్టి ఈరోజు సహోదరుడికి బ్యాప్టిజం ఇవ్వడానికి ఇక్కడికి మనము ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి తీసుకొచ్చాం. దేవునికి స్తోత్రం. సహోదరుడు రక్షణ పొందుతున్నాడు. తన కొరకు, తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే వారు మంచిగా ఆత్మీయంగా ఎదగాలి, దేవుని రాజ్య వారసులుగా ఈ భూమి మీద సిద్ధపడాలి. మరి దేవుడు మంచి ఆరోగ్యం కూడా దాసుకి ఇచ్చినట్లుగా మీ అందరి ప్రార్థనలో సహోదరుడి కొరకు మీరు ప్రార్థన చేయమని ఒక దైవజనుడిగా, దేవుని సేవకుడిగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. దేవుని స్తోత్రం. మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత మరి సహోదరుడు కొరకు దైవజనుడు మన ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు మన మధ్యలో. వారు ప్రార్థన చేస్తారు. తర్వాత బ్యాప్టిజం కార్యక్రమంలోనికి మేము తీసుకెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా సహోదరుని రక్షణ కొరకు నాయన సిద్ధపరిచి పాదాల దగ్గరికి తీసుకొచ్చాం. రక్షణ ఇచ్చేది నీవే నాయన. అయ్యా, ఎవరు చేత ఎవరు రక్షించబడరు, కానీ దేవుని కృప చేత మీరు రక్షించబడుతున్నారని నాయన పౌలు గారు ఎఫెసీ పత్రికలో సెలవిచ్చాడు. అదే రీతిగా ఈ లేఖన ఆధారాలను బట్టి నీ కుమారుడు సిద్ధపాటును బట్టి ఈరోజు రక్షణ దినముగా నాయన ప్రార్థన చేసి సహోదరుని ప్రభువా నాయన బ్యాప్టిజం కార్యక్రమంలో నడిపిస్తున్నాం. నమ్మి బ్యాప్టిజం పొందిన వాళ్ళు రక్షించబడతారని మీరు సెలవిచ్చారు. అందుకు తండ్రి నీ కుమారుడు నమ్మి మీ సన్నిధిలో రక్షణ పొందుతుండగా ఈ సమయంలో సిద్ధపరికి సమస్త వాతావరణాన్ని ఆధీనించుకోమని క్రీస్తునామం పేరట నాయన రక్షణ పొందుతుంది. మీ నీతిని, ఈ వాతావరణాన్ని సమస్తాన్ని దైవజనుడి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ పరిశుద్ధపరిచిన ఆయన మీ రక్త ప్రోక్షణ జరిగించండి. ఈ దేవదూతల సంచారం దయచేసి నీ కుమారుడు నూతనంగా రక్షణ పొందుతుండగా రక్షణ ఆనంద జీవితంలో నీ కుమారుడు దీని అభివృద్ధి చెంది కృప దయచేసి యేసు నామమున పేరిట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అయ్యగారు ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృపానికి స్తోత్రాలు కూడా నీకే వందనాలు. ఈ అపారమైన ప్రేమలు సహోదరుడు నాయన దాసు విషయములో నాయన నీటి ద్వారా రక్షణ పొందుటకు నీ కుమారుని నడిపించినావు. స్తోత్రం. కుమారులో ఉన్న శోధన, బలహీనత, శారీర, మానసిక రుగ్మతలు విడుదల చేయాలి. ఎందుకంటే బ్యాప్టిజం పొందిన తర్వాత నీ పరిశుద్ధాత్మ వరముల చేత నింపిన వాగ్దానం చేశాం తండ్రి. పరిశుద్ధాత్మ వరాలు పొంది అనేకుల మధ్య సాక్షిగా నీ కుమారుడు నిలబడటకు సిద్ధపరచు. తనలో ఉన్న భయము, పెరిగితనము, ఆందోళన దూరపరుచున్నాను. నా యేసయ్య నాతో ఉండగా నాకేమి అని నేను భయముగా నీ సన్నిధిని సిద్ధపరచు. వారిని జీవించు, బిడ్డలను ఆశీర్వాదించు. బిడ్డలో ఉన్న పెరిగితనము, భయాన్ని దూరపరచు. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా దైవ సన్నిధిలో గొప్ప ఆశీస్సులకు సిద్ధపరచుతాను. వాతావరణాన్ని కూడా నీ స్వాధీనం అందించుకొని నీ కుమారుడు రక్షణ పొందుచుండగా నీ పరిశుద్ధాత్మ చేత నింపి నీ సాక్షులుగా వాడుకొని మహిమ, ఘనతలు, ప్రభావాలు నీవే పొందుమని యేసు నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.